డీటెయిల్స్ చూస్తే రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. 56 రాజ్యసభ స్థానాలకు షెడ్యూల్ విడుదల చేస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది. తెలంగాణలో 3, ఏపీలో 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 8న రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ రానుండగా ఫిబ్రవరి 27న రాజ్యసభ ఎన్నికలు నిర్వహించనున్నారు. రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. 56 రాజ్యసభ స్థానాలకు షెడ్యూల్ విడుదల చేస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది. తెలంగాణలో 3, ఏపీలో 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 8న రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ రానుండగా ఫిబ్రవరి 27న రాజ్యసభ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ అందిస్తారు. రాజేందర్, చెప్పండి. కాసేపటి క్రితమే దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. దేశంలో 15 రాష్ట్రాల్లో 56 రాజ్యసభ స్థానాలు ఏప్రిల్లో ఖాళీ కాబోతున్నాయి. ఏప్రిల్ 2వ తేదీన ఇవి ఖాళీ కాబోతున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఇప్పటికే కాసేపటి క్రితమే విడుదలైంది. షెడ్యూల్ ప్రకారము వచ్చే నెల 8వ తేదీన రాజ్యసభ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది. 15వ తారీఖు వరకు, ఫిబ్రవరి 15వ తారీఖు వరకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. 15వ తారీఖు చివరి తేదీగా పేర్కొన్నారు. ఆ తర్వాత 16వ తేదీన దీనికి సంబంధించిన నామినేషన్ స్క్రూటినీ కార్యక్రమం జరుగుతుంది. ఆ తర్వాత 20వ తేదీన ఎవరైనా నామినేషన్ విత్డ్రా చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. ఒకవేళ 20వ తారీఖు వరకు కూడా సభ్యులు ఎవరైనా నామినేషన్ విత్డ్రా చేసుకుంటే వారికి అవకాశం కల్పించారు. ఆ తర్వాత ఫిబ్రవరి 27వ తేదీన రాజ్యసభకు సంబంధించిన సభ్యులకు సంబంధించి ఎన్నిక జరుగుతుంది. 20వ తేదీన పోలింగ్ ఉంటుంది. పోలింగ్ సమయం కూడా దాంట్లో షెడ్యూల్ లో స్పష్టంగా పేర్కొన్న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికల పోలింగ్ టైం గా పేర్కొన్నారు. అదేవిధంగా సాయంత్రం 4 గంటల తర్వాత దీనికి సంబంధించిన ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. 29వ తేదీన దీనికి సంబంధించిన ప్రక్రియ మొత్తం కూడా పూర్తి చేస్తారు. ఎవరైనా సంబంధించి నామినేషన్లకు 3 స్థానాలు, తెలంగాణ సంబంధించి 3 స్థానాలు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి 3 స్థానాల్లో రాజ్యసభ సీట్లు కానున్నాయి. తెలంగాణకు సంబంధించి రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్, అదేవిధంగా బడుగు లింగ యాదవ్ తో పాటు వద్దిరాజు రవిచంద్ర, వీరి ముగ్గురు కూడా ఏప్రిల్ 2వ తేదీన వీరి పదవీ కాలం ముగినుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి 3 స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. సీఎం రమేష్, అదేవిధంగా కనకమేడతో పాటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా వీరి పదవీ కాలం ముగిన నేపథ్యంలో తెలంగాణలో 3 స్థానాలకు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా 3 స్థానాలకు ఖాళీ కాబోతున్న రాజ్యసభ స్థానాలకు ఎన్నిక నిర్వహిస్తారు. దీనికి సంబంధించి ఈ వచ్చే నెల 8వ తేదీన దీనికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల కానుంది. రైట్, థ్యాంక్ యూ.